ఈ సాధన చెయ్యాలంటే ముందు కడుపు ఖాళీ చేయాలి. కడుపు ఖాళీ చేయాలంటే తినకుండా ఉండి కాదు. ఒక్క పూట భోజనం చేయాలి. తెల్లారుజామున లేవాలి. అంటే 4 గంటలకే లెగవాలి ఆయన. లేచి స్నానం చేసి, సన్నీళ్లతో స్నానం చేసి సాధన చెయ్యాలి. ఈ సాధన చేసినప్పుడు ఈయనలో ఉన్న గుణాలన్నీ కూడా మారిపోవడానికి అవకాశాలున్నాయి. ఎందుకంటే మనము ప్రాణాయామం చేస్తాం. కపాలభాతి కొట్టటం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే మనలో ఉన్న గుణాలని దగ్ధం చేసి ఆడిపోవటం కోసమే. ఈ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సాధన ప్రాణాయామం చేస్తే మనలో ఉన్న బయటికెళ్ళి ఆశ్రమంలో కూర్చున్నప్పుడు ఎందుకు పోయా ఆశ్రమంలో అడవిలో కూర్చుంటున్నారు, మరి మనం ఎందుకు పోవాలయా అంటే అడవిలో ఉన్నది ఎందుకు కారణం ఏంటంటే ఆ యొక్క ఆక్సిజన్ మనకి అందిస్తుంది. ఈ ఆక్సిజన్ వల్ల మనలో ఉన్నది ఈ ప్రాణాయామం చేయటం వలన ఆక్సిజన్ వస్తుంది. అదే మన ఇంట్లో ఉంటే ఫ్యాన్ గాలని లోనని దుబ్బా దూలు అంత మనకి ఆరోగ్యం చెడిపోతుంది, కూర్చోలేడు. అదే ఏ చెట్టు కింద కూర్చుని ఆ చెట్టులో ఉన్న ఆక్సిజన్ మనకు వస్తుంది. దానివల్ల ఆయన ఫ్రెష్గా ఉంటాడు. లోపల ఎంతసేపు కూర్చున్నా కూడా ధ్యానం చేయడానికి ఉపయోగపడతాడు. అందుకే ఆశ్రమాలు నిర్మించారు. ఆ ఆశ్రమాల వల్ల ఈ యొక్క శిష్యుడికి లోపల ఉన్న గుణాలను దగ్ధం చేయడానికి బోధ చెప్పటం, దాన్ని సత్ సాంగత్యము అంటారు. సత్ సాంగత్యం. సత్ అంటే పరమాత్మ స్వరూపం, సాంగత్యం అంటే ఆ పరమాత్మకి దగ్గర చేరుడు కోసమే సాంగత్యం చేయటం. అందుకే గురువు పొద్దున లేస్తే గురువు ఎమ్మటైనా శిష్యుడు ఉండాలంటారు, శిష్యుడు అంటే గురువు అని ఉండాలన్నాడు. ఎందుకంటే వాళ్ళకిద్దరికీ సంబంధం ఉంటుంది. లేచిన కాడికి కూడా ఏం చెప్తాడో గురువుగారు వినేటట్టు, మనం ఏం పెడతారో అమ్మ ఏం పెట్టిద్దా మనం ఏం తింటామని అట్లా ఆరాట పడతాము. శిష్యుడు కూడా గురువుగారికి ఏం చెప్తాడా నేను వినాలా అనే ఆరాటంతోనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ గురువుని వెంట కాసుకొని ఉన్నవాడే శిష్యుడే సాధన చేయడానికి అవకాశం ఉంది. అందుకే ఎప్పుడే కదనండి ఫస్ట్ నుంచి కూడా బ్రహ్మంగారి దగ్గర కూడా శిష్యుడు ఎవరున్నారయ్యా అంటే సిద్ధుడే ఉన్నాడు. మరి ఇంతమంది శిష్యులు ఉన్నారు, అంతవాడు అయ్యాడా? ఎన్నో కట్టుకొని ఎమ్మటే ఉంటూ ఆయన సాధనలో నేర్చుకున్నాడు. బ్రహ్మంగారికి ఎంత సాధనలు వచ్చినాయో శిష్యుడు అంత సాధనలు చేసుకున్నాడు. ఆయన కాదండి, ప్రతి ఒక్కరు అలాగే నేర్చుకున్నారు. ఆశ్రమాలకు పోయారు, సాధన చేశారు. అన్నిటికి కూడా సాధన సంగతి చేసినది ఆ యొక్క గురువులు శిష్యుడు నేర్పినవి కూడా సాధన చేసి లోపల ఉన్న గుణాలను కూడా దగ్ధం చేసేసి ఆ సాధనకి సత్యక్ర విశేషణ కూడా విమర్శించి సాధన చేసి దాన్ని సంపాదించుకుని చెప్తే ఆ అద్భుతం ఉంది. ఎంత దేంటంటే వేదం నుంచే తీసుకున్నారు. అందుకే ముండకోపనిషత్తు అని, అనంతోపనిషత్తు అని, మరి కఠోపనిషత్తు అని, ఇవన్నీ ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదం నుంచి వచ్చినాయి. వాళ్ళు కూడా గురువుల దగ్గర నుంచే నేర్చుకున్నారు. గురువుల దగ్గర నుంచే వచ్చినాయి అన్ని విద్యలు కూడా. కాబట్టి ఆ విద్య అంతా కూడా గురుముఖంగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను.